తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జులాయిలు ఈవ్ టీజింగ్ చేసేవారు మద్దుబాబులకు అపరాధ రుసుముతో పాటు కమ్యూనిటీ సర్వీసెస్ ఆఫ్ మున్సిపాలిటీ అంటూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శిక్ష విధించారు. 300 రూపాయల జరిమానాతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేయాలి అంటూ ఆదేశించారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కోర్టు విధించిన ఫైన్ను కట్టేసి షరా మామూలుగా మారిపోతున్న జులాయిలకు, ఆకుతాయిలకు, మందుబాబులకు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ షాక్ ఇచ్చారు. కోర్టు ఫైన్లకు భయపడని వారిని కఠిన శిక్షలు తప్పవంటూ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆదేశాల మేరకు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో పట్టణ సిఐ పీవీజీ తిలక్ నేతృత్వంలో పట్టణ ఎస్ఐ జగన్మోహన్ రావు, మున్సిపల్ ఏఈ హేమంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రిఫ్రాఫ్గా తిరిగే కుర్రోళ్ళు, అలాగే ఓపెన్ టెక్నింగ్ చేసే వ్యక్తులు, అలాగే ఈవినింగ్ టైంలో కాలేజీల దగ్గర ఈవ్ టీజింగ్ చేసే కుర్రోళ్ళని స్పెషల్ డ్రైవ్ చేసి వాళ్ళని పికప్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో వాళ్ళకి కోర్టు వారు పనిష్మెంట్గా ఫైన్ విధించడం జరుగుతుంది. దీనివల్ల వారిలో ఏ విధమైన మార్పు రావట్లేదు అని మాకు తెలిసి వీళ్ళపై పనిష్మెంట్ కొంచెం సివియర్గా ఉండాలి, లేదా వాళ్ళలో కనీసం మార్పు రావాలి. ఇటువంటి చర్యలు చేయకుండా ఉండడం కోసం మార్పు రావాలనే ఉద్దేశంతో మన సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారు శ్రీ డి అజయ్ కుమార్ గారు వీళ్ళకి ఫైన్తో పాటుగా కమ్యూనిటీ సర్వీస్ ఆఫ్ మున్సిపాలిటీ అని చెప్పి వీళ్ళకి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేయించమని మాకు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అలాగే మెయిన్ సెంటర్స్లో ఈ బుషెస్ క్లియర్ చేయడం, అలాగే చెట్లను క్లీన్ చేయడం, ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి ఈరోజు చేయించాము. కావున యూత్ అవ్వచ్చు, ఎవరైనా రిఫ్రాఫ్గా తిరిగే వాళ్ళు కావచ్చు, అర్ధరాత్రి డ్రంక్ ఓపెన్ టెక్నింగ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, జనరల్గా ఫైన్ ఒకటే అనుకుంటున్నారు. ఈ నెక్స్ట్ నుంచి కూడా ఈ రకమైన పనిష్మెంట్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఇలా మేము క్లీన్ అండ్ క్లీన్ ప్రోగ్రామ్ చేయిస్తాము. కాబట్టి ఇటువంటి చర్యలు నైట్ టైం తిరగడం కానీ, ఓపెన్ టెక్నింగ్ చేయడం కానీ, కాలేజ్ దగ్గర అమ్మాయిల దగ్గర యూవ్ టీజింగ్ చేయడం కానీ చేయకుండా ఉంటారని కోరుకుంటాం.